సమన్వయం చేసుకొని ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించడానికి మీరందరూ పెద్దలు అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి విద్యార్థులందరినీ ఇన్వాల్వ్ చేసి ఈ ఉద్యమాన్ని చాలా ముందుకు తీసుకుపోవాలి. జిల్లా కమిటీలు ఎక్కడికక్కడ ఫోన్లు చేసి నియోజకవర్గం కమిటీలు, జిల్లా కమిటీలు, టౌన్ కమిటీలను జాయింట్ యాక్షన్ కమిటీలు వేసి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోదాం. మన ఉద్యమానికి భయపడి పార్టీలు ఎట్లయినా ఎద్దకు లాగుతుంటారు కానీ లాగొద్దు. లాగిన మన వాళ్ళు వినొద్దు. ఇటువంటి చారిత్రక సంఘటన మళ్ళా రాదు. వచ్చే వరకు కూడా వెనక్కు జరగద్దు. తెలంగాణ కోసం ఎట్లయితే తెగించి పోరాడారు ఇప్పుడు కూడా అట్లే పోరాడాలి. ఇది ఆకలి పోరాటం కాదు, ఆత్మగౌరవ పోరాటం. అంతేకాదు అవమానంపై పోరాటం. అవమానం మీద అవమానం జరిగింది, మనకు అవమానం జరిగింది. ఏంటిదంటే మన వాదన వినకుండా స్టేజ్ వచ్చాయి, మన వాదన వినకుండా అన్యాయం జరిగింది. ఇక్కడ మీకు టెంట్ కూడా వేయలేదు. ఇది చాలా అన్యాయం. యూనివర్సిటీ అధికారులకు మనవి చేస్తున్నా, మీరు మార్చుకోవాలి. మన వాళ్ళే ఉన్నారు, మన బిడ్డలు ఉన్నారు, పోరాడినోళ్ళు ఉన్నారు. మీరందరూ మార్చుకోవాలి. మేము ఇక్కడ ఎవరికి అన్యాయం చేయలేదు, ఏ బస్సుల వల్ల పెట్టలేదు, ఎవరిని ధ్వంసం చేయలేదు. పీస్ఫుల్ గా ఒకసారి కూర్చొని ధర్నా చేస్తామంటే పర్మిషన్ ఇచ్చి తెచ్చేస్తారా? ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం. ఉస్మానియా రగులుతుంది, మీరు మార్చుకోవాలి. ప్రతి ఉద్యమం మీ అందరికీ కూడా సోదరులకు మనవి చేస్తున్నా, ప్రతి ఉద్యమం ఉస్మానియా రగులుతుంది. నేను ఉస్మానియా లా కాలేజ్ చదివినా, ప్రెసిడెంట్ కూడా ఉన్నా. ఆ ఆస్థలు లేకుండే, ఆ స్కాలర్షిప్లు రాకుండే, గురుకులాలు లేకుండే 52 రూమ్ నుండి ఉద్యమాన్ని నిర్మించి హాస్టల్ కావాలని ఒట్టటి కొట్లాడలేదు. ఇప్పుడు మీరు పీస్ఫుల్ గా రాజ్యాంగబద్ధంగా కొట్లాడుతున్నారు. 2000 మందిని ఇక్కడనే ఎక్కించిన బస్సులన్నీ హైజాక్ చేసి 2000 మందితో కంకర రాళ్ళని జేబులలో పోసుకొని బ్యాగులలో పోసుకొని అసెంబ్లీ ముంగట దిగినాం. డైరెక్ట్ దిగి లోపలికి పోయి పోలీసులు ఉంటే ఛేదించి దుంకి లోపలికి పోయి అసెంబ్లీని తుక్కు అలగొట్టాము. ఎప్పుడు? సెప్టెంబర్ 27, 1987. మీరు రికార్డు చేయండి, లైబ్రరీలో ఉంటుంది. చాలా అదే రోజు చెన్నారెడ్డి వినిపించి చర్చలు జరిపి, ఏం కృష్ణ ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అంటే ఆస్తరా అరువుని నాకంటే అడిగినాం, మంత్రి అడిగినాం, ధర్నాలు చేసినాం, విజ్ఞప్తి చేసినాం, ఇవ్వలేదు. అంటే ఎన్ని కావాలి? 500 కావాలి. 200 ఎస్సీ, 200 బీసీ, 100 ఎస్టీ. అప్పుడు సప్లై అన్నీ కలిపి ఒకతను ఉండే. అప్పుడే ఆ రోజే 500 రాష్ట్రాలు ఇచ్చాడు. అంచెలుగా ఇట్లా 6000 హాస్టల్లోకి పోయినాయి. 82లో ఒకసారి గురుకులాలు పెట్టాలని కొట్లాడినాం. అప్పుడు రాష్ట్రంలో 3 గురుకులాలు ఉంటే 3 సరిపోవు, మా ఎస్సీ ఎస్టీ బీసీలకు సపరేట్ పెట్టాలంటే విజయభాస్కర్ రెడ్డి ఒప్పుకొని అసెంబ్లీ ఉదాంతాన్ని పోలీసులు చెప్తే మంచిగా ఇస్తామని చెప్పి మంచి డిమాండ్ అడుగుతుండని 46 గురుకులాలు పెట్టారు. అవి అంచెలుగా ఇప్పుడు 1500 పోయినాయి. దాంట్లో చదివిన వాళ్ళందరూ ఐఏఎస్లు, ఐపీఎస్లు, డాక్టర్లు అవుతున్నారు. అవి ప్రభుత్వం ప్రేమతో పెట్టలేదు, అది తెలుగు సంక్షేమ భవన్ పగలగొట్టి ఇచ్చారు. కాబట్టి మేము నన్ను పగలగొట్టమని ధ్వంసం చేయమని చెప్పాను, కానీ పీస్ఫుల్గానే ఉద్యమం చేయాలి, శాంతియుతంగా ఉద్యమం చేయండి. దీర్ఘకాలంగా జరిగే ఉద్యమం ఇది, ఓటు బ్యాంకుగా మార్చుకునే ఉద్యమం ఇది. కాబట్టి మీరు పీస్ఫుల్గా చేస్తే కూడా పర్మిషన్ ఇవ్వకపోవడం అనేది మంచిది కాదు. అందరం ఇన్వాల్వ్ అవుతాం. ఖబర్దార్, ఇక్కడ ఉన్నోళ్ళే కాదు, మీరు నకరాలు చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుపోయి కంప్లైంట్ చేస్తాం. ఏం మీరు రాజ్యాంగాన్ని గౌరవించాలని ఒకవైపు స్లోగన్ తెచ్చుకుంటూ రాజ్యాంగబద్ధంగా చేసేది ఉద్యమానికి మీరు పర్మిషన్ ఇవ్వరా? ఖబర్దార్, ఇవ్వకపోతే ఆగుతారా? రోడ్డు మీద కూర్చుంటాం. ఈ రోజు ఇక్కడ కూర్చున్నారు, మీరు పర్మిషన్ ఇవ్వకపోతే రేపు రోడ్డు మీద కూర్చుంటాం, రేపు అసెంబ్లీ దగ్గర కూర్చుంటాం. అప్పుడేం చేస్తారని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రశ్నిస్తున్నాం. అందుకే శాంతియుతంగా చేసే ప్రదర్శనలకు, ధర్నాలకు మీరు మర్యాద ఇవ్వండి. వీసీ గారికి కూడా ఈ సభాముఖంగా మనవి చేస్తున్నా, మీరు మార్చుకోవాలి. ఈ ఆర్ట్స్ కాలేజీ దగ్గర ఉద్యమాలు చేయకపోతే ఆగుతాయని అనుకుంటున్నారు. మీరు ఇక్కడ కాకపోతే లాడ్జ్ దగ్గర చేస్తారు, ఇక్కడ కాకపోతే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ దగ్గర చేస్తారు, మర్యాద ఇచ్చి పర్మిషన్ ఇచ్చి ఈడ చేస్తారు.
పర్మిషన్ ఇవ్వకపోతే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కాల్ చేస్తారు. ఎవరిని ఆపుతారు? వేల మంది లక్షల మంది వస్తారు. ఏదో ఒక రోజు ఉస్మానియా యూనివర్సిటీలో 1,00,000 మంది విద్యార్థులను ఇచ్చి డంపు చేసి కబ్జా పెట్టిస్తామని చెప్పి మీ వైఖరి మార్చుకోకపోతే మొత్తం ఈ యూనివర్సిటీ కబ్జా పెట్టి ఉద్యమం చేస్తాం. దేశవ్యాప్తంగా రగులుకుంటారని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఎవరి కోసం చేస్తున్నారు? వీళ్ళందరూ మన జాతి కోసం చేస్తున్నారు. వీళ్ళు ఎవరైనా సర్పంచ్లు అయ్యారుందా, ఎంపీటీసీలు అయ్యారుందా, జడ్పీటీసీలా? మా కులాలకు అన్యాయం జరుగుతుంది, మాకు కావాలని చేస్తుంది. కాబట్టి సోదరులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ ఉద్యమం పూర్తి మద్దతు ఇస్తాం. మీకే ఇబ్బంది ఉన్నా మేము సపోర్ట్గా నిలబడతాం. కాబట్టి మీరందరూ గ్రూప్గా టీం ఏర్పడి తెలంగాణ చేసి ఎవరికో అప్పచెప్పారు. కనీసం ఇప్పుడు మీకోసం, మీరు ఈ ఉద్యమము ఎవరి కోసమే కాదు, మీకోసం. కాబట్టి ఈ ఉద్యమంలో మీరందరూ మీ శక్తియుక్తులు సమీకరించి అందరూ కూర్చొని టీం ఏర్పడి విద్యార్థులందరినీ కూడా సమీకరించి విస్తరింపజేయడానికి మొదట ఇక్కడ బలోపేతం చేయండి.